నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నర్సీపట్నంలోని శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానం నూతన ఆలయ ప్రారంభోత్సవం మరియు విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవాలు 3 రోజుల పాటు కన్నుల పండుగగా జరిగాయి. గురువారం నాడు జరిగిన ఈ ముగింపు కార్యక్రమాలు అంగరంగ వైభవంగా సాగాయి. దాండియా, డప్పు చొప్పులు, కోలట్టల నడుమ యాగశాల నుండి అమ్మవారి నూతన ఆలయం వద్దకు జరిగిన ఊరేగింపు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ పవిత్ర కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపతి చింతకల ఉన్నపాతతో పద్మావతి దంపతులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకల విజయ్, డాక్టర్ సువర్ణ, చింతకల రాజేష్, దివ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు. యంత్ర విగ్రహ ప్రతిష్ఠ, మహాపూర్ణాహుతి, కుంభాభిషేకం తదితర కార్యక్రమాలు వేద మంత్రోచ్చరణ మధ్య వైభవంగా పూర్తయ్యాయి. అందరికీ నమస్కారం అండి. నర్సీపట్నంలో నూకాలమ్మ కొత్త గుడికి పునఃప్రతిష్ఠ చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. 10, 11, 12 తారీఖుల్లో వామం పెట్టాం. నిష్ఠార్థం ఏంటంటే పల్లీలు తీసుకొచ్చి 3 రోజులు వామం చేసి ఎంతో ఘనంగా చేయడం జరిగింది. అంతేకాకుండా నిన్న మహిళలందరూ కూడా కొన్ని వేల మంది కలశాలతో పసుపు నీళ్ళు తీసుకొచ్చి అమ్మవారికి మరి దర్శించుకున్న సంగతి కూడా మీ అందరికీ తెలుసు. చాలా వైభవంగా జరిగింది. మరి నర్సీపట్నం నూకాలమ్మ అంటే నర్సీపట్నానికి ఒక ఇలమాయిలో చూస్తాం మేము. నర్సీపట్నంలో మరి కొత్త గుడి కట్టుకున్నాం. మరి ఈవేళ నుంచే జాగరాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. మళ్ళీ అమావాస్యకి నూకాలం పండుగ చేస్తున్నాం. దానికి కూడా భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం కోరుతున్నాను. అలాగే రోజు వచ్చి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తరపు ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకున్నాను. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ సంవత్సరం మైడమ్మ పండుగ కూడా ఉంది, ఏప్రిల్ 1వ తారీఖున. ఆ పండుగ కూడా నర్సీపట్నంలో ఉన్న వాళ్ళే కాకుండా మన బంధువులు, చుట్టాలు, అన్నదమ్ములు ఎంతో పైన ఉన్నటువంటి అందరిని పిలిపించి ఈ మరిడమ్మ పండుగను కూడా ఏప్రిల్ 1వ తారీఖున ఘనంగా చెయ్యాలని చెప్పి మేము అంతా అనుకుంటున్నాం. దానికి కూడా అందరూ బంధువులు అందరూ కూడా ఎక్కడున్నా వచ్చి మరిడమ్మ పండుగలో పాల్గొని పిల్ల పాపలతో వచ్చి మరిడమ్మ తాలూకు ఆశీర్వాదం కూడా పొందాలని కోరుకుంటూ మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని నాకు పూర్తిగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. The news sponsored by Vaira Family Restaurant, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా ధమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.